అసలు ఇది విచిత్రము. ఎందుకంటే అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని. పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్న ఏంది స్ట్రాటజీ ఏంది, హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ, అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం, అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా, పికప్ అయినప్పుడు నేనే కదా మొదలుపెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొండేది అని ప్రతిపక్షంగా మాకు ఒకప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చాలా గొప్ప సినిమా 1940లో 50లో వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇంగ్లీష్ సినిమాలలో ఒక గొప్ప సినిమా, దాదాపు 5 7 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ రోజుకి కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా రీ రిలీజు అది హిట్టే. దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాట ఉందన్నమాట, వరల్డ్ వైడ్ హిట్, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం లైక్ మరియా అని. మరియా అనే ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. ఆ మరియాలో ఉండే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు ఇది మాకు ఎట్లుందంటే, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, అన్నీ మేమే చేసినామంటారు. మేము ఒప్పుకుంటేనేమో ప్రజలు మీరు ఇట్లా ఒప్పుకుంటారు అని అంటారు అనమాట, ఒప్పుకోకుంటేనేమో కోపం వస్తుంది.